హల్లెలూయా. మన ప్రభును తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మనం ఈరోజు దేవుని యొక్క వాక్యం చూసుకుంటే ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక సంఘమును గురించి దేవుడు చెప్తున్న మాటని మనం చూద్దాం. ఏంటి ఆ సంఘము అంటే పెర్గాములో ఉన్న సంఘమునకు దేవుడు సెలవిస్తున్న మాట. ప్రకటన గ్రంథం 2:13 ఈ విధంగా రాయబడి ఉంది కదా. పెర్గాములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసివై ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలోనూ నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినట్లు, జారత్వము చేయనట్లు, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలోనున్నారు. అటువలనే నికోలెతీల బోధనను అనుసరించువారు నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతిని ఇత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరు ఉండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం మన కొరకు దీవించునుగాక కదా. దేవుడు పెర్గాములో ఉన్న సంఘానికి ఈ విధమైన వాక్యము, ఈ విధమైన సందేశం చెబుతున్నాడు. దేవుడు సంఘాన్ని పరిశీలిస్తాడు, దేవుడు సంఘాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు అని మనము గ్రహించటానికి, మనము వినటానికి ఇది గొప్ప అవకాశము. మనం తెలుసుకోవటానికి ఇది ఒక గొప్ప అవకాశంగా ఉంది కదా. దేవుడు సంఘాల పట్ల ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడు అనేది మనం ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘాలన్నింటినీ కూడా, సంఘపు దూతలకు ఏదైతే దేవుడు సెలవిస్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గమనించినప్పుడు అదంతా కూడా దేవుడు మన పట్ల ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడు, లేదంటే సంఘము పట్ల, సార్వత్రిక సంఘం పట్ల దేవుడు ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అనేది కూడా మనం చూడగలుగుతాం. ఈ యొక్క పెర్గాములో ఉన్న దూతకు ఆయన రాసిన మాటలు ఏంటంటే, నీవు సాతాను యొక్క సింహాసనమున్న స్థలములో నువ్వు కాపురమున్నావని నేను ఎరుగుదును. అయితే ఆ యొక్క సాతాను యొక్క సింహాసనము ఉన్న స్థానమందు నువ్వు కాపురముండి, అది మాత్రమే కాకుండాను ఆ యొక్క స్థలమందు నాయందు విశ్వాసివై ఉండి నన్ను అనుసరిస్తున్నావు. ఎందుకంటే అక్కడ సాతాను సింహాసనం ఉంది. అయినప్పటికీ కూడా నీవు ఎటువంటి భయము చెందకుండా, ఆ యొక్క సాతానికి లోబడకుండా వానిని ఎదిరించి నా పట్ల నీవు ఆసక్తి చూపించావు. ఇది ఎంతైనా కానీ మెంచుకోతగ్గ విషయమే అన్నట్టుగా ఆ సంఘానికి దేవుడు ఈ యొక్క ఉత్తరం ద్వారా సెలవిస్తూ, అది మాత్రమే కాకుండాను ఆయన అక్కడ ఒక విశ్వాసి అంతియోప అనే ఒక విశ్వాసి చనిపోయినట్టు, అతనిని అక్కడ కొంతమంది చంపినట్టు,
ఆయన చనిపోయిన టైంలో కూడా మీరు ఏదైతే నా యందు విశ్వాసం కలిగి ఉన్నారో ఆ యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఇంకా బలమైన విశ్వాసంతో నా యందు మీరు నిలకడగా ఉన్నారని కూడా సంఘానికి గుర్తు చేస్తున్నాడు. అది మాత్రమే కాకుండా సంఘానికి గుర్తు చేస్తూనే ఆ సంఘంలో ఉన్న కొన్ని లోపాలను, తప్పుల్ని కూడా ప్రభువారు ఎత్తి చూపిస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. సంఘములో ఉన్న తప్పుని దేవుడు గమనిస్తున్నాడు. సంఘం ఎప్పుడు కూడా దేవునిదై ఉన్నది. సంఘము మనుషులది కాదు. సంఘము ఒక పాస్టర్ గారిదో, లేకపోతే సంఘము ఒక దైవజనుడిదో కాదు. సంఘము అనే మాట మన నోటి నుంచి వచ్చిన, సంఘము అనే మాట మన చెవిని పడిన మనకి గుర్తుండాల్సిన విషయం ఏంటంటే, సంఘము అనగానే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సొత్తు. ఈ సంఘము దేవుని యొక్క సొత్తై ఉంది. కాబట్టి ఈ సంఘము పవిత్రురాలుగాను, పవిత్రతతో కూడిందిగాను, ఎటువంటి కల్మషము కానీ, ముడత, మచ్చ, కలంకము లేనిదిగా ఉండాలి. పవిత్రమైన సంఘముగా దేవుడు సంఘాన్ని గమనిస్తున్నాడు అనే సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి కదా. సంఘం ఎప్పుడూ కూడా దేవుని సొత్తు అయి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంఘము ఆయన యొక్క సొత్తు అయి ఉన్నది అనేది కూడా మనము గుర్తుంచుకోవాలి. దేవుడు తన యొక్క సంఘము కొరకు ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడంటే, సంఘం ఎప్పుడూ కూడా నిష్కలంకురాలుగాను, నిష్కపటమైన మనసుతోనూ, ఎటువంటి అపవిత్రమైన కార్యాలకి చోటు ఇవ్వకుండాను, జారత్వము కానీ, అపవిత్రత కానీ కలిగిన వాటిగా ఉండకూడదని చెప్పేసి దేవుడు ఇష్టపడుతూ ఈ సంఘానికి రాస్తున్నమాట. అయినను నేను మీ మీద కొన్ని తప్పిదములను మోపవలసి ఉన్నది అంటున్నాడు ఆయన. అవేమంటే, సంఘములోనంట ఇదిగో ఇలాంటి లోపాలు ఉంటున్నాయి అని చెప్పేసి దేవుడు హెచ్చరిస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఎందుకంటే దీనికి ముందు సంఘము ఎటువంటి మంచి కార్యాలు చేసింది, ఎంత ఆసక్తి కలిగి ఉన్నది అని చెబుతూనే ఆ యొక్క సంఘములో ఉన్న లోపం ఏదైతే ఉందో దానిని కూడా దేవుడు వివరిస్తున్నాడు. ఇక్కడ మనం మంచిని మాత్రమే తీసుకుంటే ఒకవేళ హెచ్చించబడతావేమో, కానీ మనం మంచితో పాటు లోపాలను కూడా మనం తీసుకుని సరిదిద్దుకునే వారముగా ఉండాలి. దేవుని యందు విశ్వాసము కలిగిన నడవడికతో ముందుకెళ్లే వారముగా కూడా ఉండాలి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా అంటే, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చేయనట్లు, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు అని చెప్పేసి దేవుడు హెచ్చరిస్తున్నాడు. బిలాము బోధ కదా. ఆ యొక్క బిలాము బోధ అనేది ఎలా ఉందంటే, దేవుని యొక్క సమాజాన్ని పాడు చేసే విధంగా బిలాము బోధ ఉంది కదా. ఆనాడు బాలాకునకు బిలాము గద్దించి, ఇది దేవుడు చెయ్యొద్దన్న పని కాబట్టి మేము నీకు ఎటువంటి సందేశము ఇవ్వను, నువ్వు వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి అని చెప్పకుండానే ఆ యొక్క బహుమానం కొరకు ఎదురు చూసిన వాడుగాను, లేకపోతే ఆశించిన వ్యక్తిగాను మనకి కనపడుతూ, ఆ యొక్క శత్రువు ఎవరైతే ఉన్నాడో ఇశ్రాయేలీలకి, ఆ శత్రువుకి దేవుని ప్రజలు ఏ విధమైన బలహీనతతో ఉంటారు, దేవుని యొక్క సొత్తు ఎలాంటి విషయాల్లో వాళ్ళు బలహీనులుగా ఉన్నారో అని చెప్పి వాళ్ళని జారత్వం చేయటానికి వాళ్ళని పురికొల్పినట్టుగా కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి యొక్క బిలాము బోధ అనేది దేవుడు ఎంత మాత్రమో కూడా ఇష్టపడట్లేదు అనేది కూడా మనం గమనించాలి కదా. ఇక్కడ బిలాము బోధ ఎలాంటిదంటే, దేవుని యొక్క ప్రజలని పాడు చేసే విధముగా కూడా ఈ యొక్క బిలాము బోధ అనేది ఉంది. బిలాము దేవుని ప్రజల్ని ఒక
ఇరకాటంలో పెట్టడానికి, లేదంటే శత్రువులు జయించటానికి వాళ్ళ ముందు అన్య స్త్రీలని పెట్టినట్టుగాను పెట్టండి. మీరు ఈ యొక్క ఇశ్రాయేలీలు స్త్రీల విషయమై బలహీనంగా ఉంటారు, వాళ్ళతో వ్యభిచరించినప్పుడు మీ మీద వాళ్ళకి అధికారం, వారి మీద మీకు అధికారం వస్తుంది అని చెప్పేసి చెప్పిన ఏదైతే బిలాము బోధ ఉందో అటువంటి బోధ ఇంకా నేటి దినాల్లో ఉంది అని చెప్పేసి దేవుడు హెచ్చరిస్తున్నాడు కదా. బిలాము యొక్క బోధ ఏ విధంగా ఉందంటే సంఘాన్ని పాడు చేసే విధంగా ఉంటుంది. జారత్వం చేసేవాళ్ళు కూడా ఉన్నారు సంఘంలో అని చెప్పేసి దేవుడు చెలవిస్తున్నమాట. ఈ జారత్వం అనేది మంచి పనేనా అంటే ఎంత మాత్రము కాదు కదా. మనము ఒక పురుషునికి ప్రదానము చేయబడిన వారుగా మనం ఉన్నాం. సంఘం ఏదైతే ఉందో ఈ సంఘము ఒక పురుషునికి ప్రదానము చేయబడింది. ఆ యొక్క పురుషుడు ప్రభువైన యేసుక్రీస్తుని మన పురుషుడుగాను, మన యొక్క సొంత రక్షకుడుగాను, మనకి భర్తగా మనము పోల్చుకుని చూసుకున్నప్పుడు మనము ఆ యొక్క భర్తకి స్త్రీ ఏ విధంగా లోబడి ఉండాలో అదే విధముగా మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుకి లోబడి ఉంటూ అపవిత్రమైన కార్యాలని చేయకుండా, శరీరాల్ని అపవిత్రపరచుకోకుండా, సంఘములో చేర్చబడ్డామని గుర్తుంచుకుంటూ, అపవిత్రతను విడిచిపెట్టి, చెడుతనమును విడిచిపెట్టి, బలహీనమైన కార్యాలు చేయకుండా మనము ప్రభువైన యేసుక్రీస్తుకి ఒక పవిత్రురాలైన కన్యకలాగా మనల్ని మనం సమర్పించుకోవాలి. ఈ యొక్క సమర్పించుకునే క్రమంలోనూ మన యొక్క ప్రవర్తన కానీ, మన యొక్క ఆలోచనలు కానీ, మన యొక్క తలంపులు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి అనుగుణముగా మనం మలుచుకోవటంలో ప్రయత్నించాలి. అవి మనలో లోపాలుగా మిగిలిపోకూడదు. వీటిని మీరు సరిచేసుకోండి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్నాడు కదా. బిలాము బోధను అనుసరించే వాళ్ళు ఇంకా మీలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క బోధ మంచిది కాదు, మీరు వీటిని సరిచేసుకోండి అంటున్నాడు. అది మాత్రమే కాకుండాను ఇక్కడ చూస్తేనే నికోలాయితుల క్రియలు మీలో కూడా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఈ మాట కూడా చలవిస్తుంది దేవుని వాక్కు. అయినను అటువలనే నికోలాయితుల బోధన అనుసరించువారు మీలో ఉన్నారు, కావున మారు మనసు పొందుము. ఈ నికోలాయితులు అనే వాళ్ళను కూడా మనం ఒకసారి కనుక ఆలోచన చేస్తే వాళ్ళు ఎటువంటి వారు? ఈ నికోలాయితులు బోధ అనేది ఏంటి అంటేనే రాజీ పడిపోయిన మనుషులుగాను, రాజీ పడిపోయి జీవించే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళుగా ఈ నికోలాయితులు అనేవాళ్ళు ఉంటారు. ఏ విషయంలో రాజీ పడిపోతారు అంటేని పవిత్రత విషయంలోనూ, అనేకమైన దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఆ విషయంలోనూ, దాంట్లోనూ ఖచ్చితత్వంతో చెప్పిన మాటలో కూడా వెసులుబాటుని ఎతుక్కునే తత్వం కలిగిన వాళ్ళు నికోలాయితులు అనేవాళ్ళు. ఏంటంటే దేవుడు కణాఖండితంగా ఇది చేయొద్దు అన్నాడంటే దీనిని ఎంత ఖచ్చితంగా దేవుడు ప్రభు చెప్పాడు కాబట్టి నేను చెయ్యను అని ఆగిపోకుండా ఇది మరి ఏ విధముగా చేయటానికి అవకాశం ఉంది, దేనిలోనూ దేవుడు చెప్పిన మార్గంలో కాకుండా మరొక మార్గం ఏదన్నా ఉందా, ఎతుక్కోవచ్చా అన్నట్టుగాను వీళ్ళు ఒక రకమైన ఆచారపరమైన క్రియలకి సంబంధించిన వారుగాను లేదంటే దేవుడు ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చినప్పుడు దాంట్లో కూడా వెసులుబాటుని ఎతుక్కొని ఆ కార్యాలు చేయొద్దన్న కార్యాలు చేసేవారుగా కూడా ఈ నికోలాయితులు అనే వాళ్ళని మనం చూస్తాం. ఇటువంటి బోధ అనేది ఈ సంఘములో ఉంది, పెర్గాములో ఉన్న సంఘములో ఉంది అని చెప్పేసి దేవుడు హెచ్చరిస్తున్నాడు. అయితే ఇక్కడ అది మాత్రమే కాకుండాను, కావున ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇలాంటి యొక్క కార్యాలు, ఇలాంటి యొక్క పనులు మీలో జరుగుతున్నాయి కాబట్టి మీరు వాటిని విసర్జించాలి అని చెబుతూ, కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గముతో వీరితో యుద్ధం చేస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. దేవుని నోట నుంచి వచ్చే ఖడ్గం ఏంటి? దేవుడు వాదిస్తే మనము
నిలబడగలుగుతామా? దేవుని ముందు ఎవరైనా సరే వాదించగలుగుతారా అంటేని దేవునితో వాదన పెట్టుకునే అంత గొప్పవారు కానీ, అంత శక్తిమంతులు కానీ, అంత స్థితిమంతులు కానీ లోకంలో కానీ ప్రపంచంలోనే ఎవరు కూడా ఉండరు కదా. దేవుడు తన నోట నుంచి వచ్చే ఖడ్గంతో నేను మీతో యుద్ధము చేస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తున్న మాటని మనం గుర్తుంచుకోవాలి. దేవునికి ప్రదానము చేయబడ్డామనే సంగతిని మనం మర్చిపోకూడదు కదా. ఒక స్త్రీకి ఒకడే పురుషుడు ఉన్నట్టు, ఒక పురుషునికి ఒకతే స్త్రీ ఉన్నట్టు, ఏదైతే భార్యాభర్తల ధర్మాన్ని కొనసాగిస్తూ ఒకరికి ఒకరు నమ్మకంగా ఏ విధంగా అయితే ఈ లోకమందు భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలను గడుపుతారో, ప్రతి విషయంలోనూ కూడా భర్తకు తెలియకుండా భార్య ఏదైతే చేయకుండా ఉంటుందో, అలాగేని మన ప్రభైన యేసుక్రీస్తుకి మనల్ని మనం వధువు సంఘముగా అప్పగించుకునే ప్రయత్నంలో, సంఘములో చేర్చబడ్డ మనము కూడా మన వరుడైన యేసుకి మనము పవిత్రమైన ఒక కన్యకగాను, పవిత్రమైన ఒక సంఘముగాను మనల్ని మనం కూడా అప్పగించుకునే ప్రయత్నంలో ఎటువంటి లోపం అనేది మనలో ఉండకూడదు కదా. ఇలాంటి యొక్క బిలాము బోధని అనుసరించి విగ్రహాలకి అర్పించిన వాటిని తినటం కానీ, లేదంటేని దేవుడు చెయ్యొద్దన్న ఆజ్ఞను దానిలో కూడా వెసులుబాటుతనాన్ని వెతుక్కొని, సరే ఏముంది దేవుడు ఈ విధంగా చేయొద్దన్నాడు కానీ దీనిని మరొక విధంగా చేయొచ్చులే అని ప్రయత్నించే విధానము కానీ తప్పు. అలాంటి యొక్క పనులు దేవుడు చేయొద్దని ఖచ్చితంగా చెప్తున్నాడు. కాబట్టి మనము ఎప్పుడైనా సరే దేవుడు మనకు ఒక మాట చెప్పాడంటే, ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే, ఇది చెయ్యి అంటే అది చెయ్యమనే, ఇది వద్దు అంటే ఇక మాట్లాడొద్దనే దానికోసం. అంతేగాని దీనిలోనూ కొంత వెసులుబాటుని ఎదుర్కొనే వాళ్ళంగాను, కొంత మరలను సరిచేసుకునే విధంగాను, లేకపోతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని సవరణ చేసుకునే విధంలో కానీ మన యొక్క ప్రయత్నం ఉంటే, మనం దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తున్న వారి లెక్కలోకి రాము. ఇదిగో దేవుని వాక్యం చెబుతున్నట్టు బిలాము యొక్క బోధను, లేకపోతే నికోలాయితుల యొక్క బోధను మనలో ఉంచుకొని ఇంకా మనము దేవుడిచ్చిన యొక్క కృపాకాలాన్ని గడుపుతూనే దేవుని యొక్క సమయాన్ని దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం వ్యర్థం చేసేసుకుంటున్నాం, వృధాగా గడిపేస్తున్నాం అనే సత్యాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది కాబట్టి, దేవుడు ఏ క్షణమైందైనా రావచ్చు కాబట్టి. ఎందుకంటే నేటి దినాల్లో ప్రపంచ పరిస్థితులు అనేవి కూడా చాలా దారుణాతి దారుణంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం క్రైస్తవులుగా ఉన్న మనము, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు ఎవరైనా సరే గమనిస్తే, ఇదిగో దేవుడు చలవిస్తున్నాడు కదా, నేను తలుపునద్ద నేను ఉన్నాను, నా స్వరము విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను అని చెప్పి దేవుడు ఏ విధంగా అయితే చలవిస్తున్నాడో, అదే విధముగాను దేవుడు సిద్ధము కలిగి ఉన్నట్టుగాను ఈ యొక్క సూచనలన్నీ కూడా మనకి తెలుస్తున్నాయి. చెప్పాడు కదా, చదువువాడు గమనిస్తాడు, కానీ కలవరపడకుండా నిదానించి నా యొక్క రాకడ కొరకు ఎదురు చూడండి అని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చినట్టుగా మనము ఈ యొక్క బోధను అనుసరించి నడవకుండా, బిలాము బోధను, నికోలాయితుల బోధనలు మనలో ఉండనిచ్చకుండా వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా ఏదైతే చెప్తుందో దాన్ని మాత్రమే అనుసరించే వారముగా మనం ఉండాలి. సహోదరులైన వారులారా గమనించాలి, ప్రభు రాకడ అత్యంత సమీపంగా ఉంది. కాబట్టి ఈ యొక్క వాక్యాలన్నీ కూడా మనము చదువుతున్నప్పుడు దేవుడు చదివిస్తున్న మాటని మనం అనుసరించి నడిచి ఖచ్చితంగా మనలో ఉన్న లోపాలని మనం సరిచేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు, నెమ్మదినిచ్చేవాడుగా కూడా మనకి దేవుడు ఉన్నాడు. అది మాత్రమే కాకుండాను మనలో ఉన్న ఈ లోపాలని సరిచేసుకుంటేనంట దేవుడు మనకి ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ విధంగా చదివిస్తున్నాడు కదా,
కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యుద్ధకు త్వరగా వచ్చుచున్నాను, నా నోట నుండి వచ్చు ఖడ్గముతో వీరితో యుద్ధం చేసేదనని చెప్తూ సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. కాగా జయించు వానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును. దేవుని యొక్క రాజ్యములో విందు చేయటానికి కూడా దేవుడు మనకి అవకాశం ఇస్తాడంట కదా. మరుగయ్యున్న మన్నాతో దేవుడు మనకి విందు చేస్తానికి ఇష్టపడుతున్నాడు అనే సత్యాన్ని కూడా మనం మర్చిపోకూడదు. అది మాత్రమే కాకుండాను అతనికి తెల్ల రాతిని, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును ఉంటుందంట. ఒక తెల్లటి రాతిని ఇస్తాడంట ఆయన. దాని మీద చెక్కబడిన దేవుడు ఏదైతే సంఘానికి సిద్ధపరిచాడో దానిని వివరిస్తున్నాడు కదా. మీరు ఇటువంటి యొక్క బోధను విడిచిపెట్టి చక్కటి మార్గంలో కనుక మీరు నడిస్తే నేను మీకు ఒక తెల్లని రాతినిస్తాను, దాని మీద చెక్కబడిన ఒక కొత్త పేరు కూడా రాసి ఇస్తాను కదా. జీవగ్రంథంలో మన పేర్లు లిఖించబడాలి, దేవుని యొక్క రాజ్యములో మన పేరు చెక్కబడాలి అంటే ఇదిగో ఈ విధమైన బోధనలు మనం అనుసరించకూడదు కదా. చాలామంది నేటి దినాల్లో కూడాను డిబేట్లు అని అలాంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా పెట్టుకుంటూ వాటిలోనూ అన్య సహోదరుల చేత ప్రసాదాలు మీరు ఎందుకు తినరు అన్నప్పుడు ఖచ్చితంగా చెప్పకుండా తింటే ఏమవుద్ది, దానిలో ఏమీ లేదు కదా, విగ్రహాలకు బలిచ్చింది, దానిలో ఏమీ లేదని నమ్మి తింటే తప్పేముంది అన్నట్టుగా కూడా చాలామంది చాలా రకాలైన బోధల చేత చెబుతున్నారు. అయితే బోధించే వాళ్ళు ఏ విధంగా చెప్పినప్పటికీ కూడా వింటున్న సహోదరులు, విశ్వాసులమైన మనము చాలా ఖచ్చితత్వంతో ఉండాలి. ఎందుకంటే నష్టపోయేది మనమే. ఒక బోధకుడిని గుడ్డిగా అనుసరించి మనం ముందుకెళ్ళిపోతే ఆ బోధకుడు మంచి మార్గంలో మనల్ని నడిపి ప్రభువుకి అప్పచెప్తే మనకి ఎటువంటి భయము లేదు, ఇబ్బంది లేదు. కానీ ఆ బోధకుడే గుడ్డితనముతో ఉండి ఒకవేళ బిలాము బోధను అనుసరించి నడిచే బోధకుడు అయి ఉంటే మరి తాను ఏదైతే కొంతమందిని ఈ లోకంలో పోగు చేసుకుని ప్రభువుకి అప్పచెప్పాలని చెప్పి సిద్ధపరిచిన కొంత సంఘం ఏదైతే ఉందో, ఆ యొక్క గొర్రెల గుంపు ఏదైతే ఉందో వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అనుసరిస్తున్న వాళ్ళు కూడా గమనించాలి కదా. మన యొక్క పునాది బోధకుడి మీద ఉందా, లేకపోతే వాక్యం మీద ఉందా, ప్రభు మాట మీద ఉందా, దైవజనుల మీద ఉందా అనేది కూడా మనల్ని మనం పరీక్షించుకోవటంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ఒక గుడ్డితనముతో గుడ్డివాడు మరో గుడ్డివాడికి త్రోవ చూపగలుగుతాడా? ఒకవేళ వాళ్ళిద్దరూ అదే ప్రయత్నం కనుక చేస్తే వెళ్ళి కొంట్లో పడిపోతారు కదా అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్టుగాను ఒక గుడ్డి బోధకుడిని అనుసరించకుండా, గుడ్డితనముతో కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం అనుసరిస్తూ, దేవుని మాటకు మాత్రం లోబడుతూ, దేవునిని మాత్రం ముందు పెట్టుకుని నడిస్తే మన యొక్క మార్గము సులభమవుతుంది. ప్రభు యుద్ధకి అది ఇరుకు మార్గమైనప్పటికీ కూడా దేవుని మీద భారం వేసి ఈ లోకములోనూ మనమేదైతే సంపాదిస్తున్నామని చెప్పుకుంటూ పాపపు మూటని మన యొక్క భుజాల మీద లేదంటే మన యొక్క ఈపు మీద వేసుకుని ఈడ్చుకెళ్తున్నాము, ఆ పాపాన్ని అంతటినీ కూడా విడిచిపెడితే కానీ ఆ యొక్క ఇరుకు మార్గంలో ప్రవేశించలేము అనే యొక్క సత్యాన్ని మనం గుర్తుంచుకొని ఆ యొక్క పాపపు మూటలు ఏవైతే మన యొక్క నెత్తి మీద భుజాల మీద పెట్టుకుని ప్రయత్నిస్తున్నామో వాటినన్నిటిని కూడా ప్రభువైన యేసుకు అప్పజెప్పి విడిచిపెట్టేసి మన యొక్క మార్గాల్ని మనం సులువు చేసుకోవాలి. ఎందుకంటే ప్రభువైన యేసు చెబుతున్నట్టుగాను ప్రపంచ సూచనలన్నీ కూడా ఆయన యొక్క రాకడికి సమీపంగా ఉన్నట్లు మనం గమనిస్తున్నాం కదా. దేవుడు చెప్పాడు కదా, నా రాకడికి ముందు ఇదిగో ఈ గుర్తులు ఉంటాయని చెప్పేసి. ఏమని చెప్పాడు ఆయన? నోవాహు దినాలు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా నా రాకడికి ముందు కూడా ఇలాంటిది యొక్క నోవాహు దినాల్లో ఏ విధంగా అయితే జరిగిందో అదేవిధంగా జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఎక్కడ చూసినా తిండిపోతుతనం ఎక్కువైపోయింది. చాలామంది మంచి మంచి ఇళ్ళు కట్టుకుంటున్నారు, వాటిలో నివాసాలు చేస్తున్నారు.
పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఒకళ్ళ పట్ల ఒకళ్ళు నమ్మకమైన జీవితం జీవించట్లేదు. ఎక్కడ చూసినా జారత్వం, వ్యభిచారం ఎక్కువైపోయింది. మనుషుల మధ్యలోనూ చాలా బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇవన్నిటిని కూడా మనం గమనిస్తున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ముందు చెప్పిన సంగతులన్నిటిని కూడా మనం గుర్తుంచుకోవాలి. లేని పక్షంలో దేన్ని ఆశించి మనం ఈ లోకంలోనూ ప్రభువుని వెంబడిస్తున్నాం? ఇహలోక సంబంధమైన సంపదను ఆశించా, ఇహలోక సంబంధమైన వెండి బంగారాలను ఆశించా, లేదంటే నిత్య జీవాన్ని ఆశించి మనం ఆయన్ని వెంబడిస్తున్నామా? ఊరికే టైంపాస్కి ఆరాధనకి వెళ్తున్నామా అనేది మనం గుర్తుంచుకోవాలి కదా. అది కాదండి మనం చేయాల్సింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని మనం అనుసరించామంటే, ఆయన ఏ విధమైన బోధను మనకి నేర్పించాడో ఆ బోధను మాత్రమే మనం అనుసరించాలి. నేటి దినాల్లోనూ బోధకులకి ఫ్యాన్స్ కింద మారిపోతున్నారు చాలామంది. నువ్వు గౌరవిస్తే తప్పు లేదు, కానీ ఆరాధిస్తే మాత్రం తప్పే ఖచ్చితంగా. బోధకులకి ఫ్యాన్స్ ఉండకూడదు. మనకున్న ఏకైక మోటివేషను, మనకున్న ఏకైక మార్గదర్శి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన్ని మాత్రమే మనం ముందు పెట్టుకుని ముందుకెళ్ళినప్పుడు బోధకుల్ని, దైవజనుల్ని గౌరవించాలి, అంతేగాని అనుసరించకూడదు. బోధకుల్ని గౌరవించాలి. ఎందుకంటే మనం ఆలోచన చేసి వాక్యంలో కనుక చూస్తే, యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు చెప్పేవారుగా ఉన్నారు కానీ అనుసరించేవారుగా లేరు అని కూడా దేవుని వాక్యం చదివిస్తుంది. మరి నేటి దినాల్లోనూ చూస్తూ ఉంటే క్రైస్తవుల మీద కూడా, క్రైస్తవ పాస్టర్ల మీద కూడా ఎన్నో అవి అబద్ధాలుగాను మోపబడిన నేరాలుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను, కానీ అది నిజము అనేదైతే నిజము కాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఒక బోధకుడు ఉన్నాడనో లేకపోతే ఒక విశ్వాసం ఉన్నాడనో కాదు, కానీ ప్రభు నామము దూషించబడుతుంది నువ్వు నేను చేస్తున్న పనులను బట్టి కదా. అట్లాగా బోధకుల్ని అనుసరించి మార్గము తప్పిపోకుండా ఇహలోక సంబంధమైన చిన్న చిన్న కోరికలకి, చిన్న చిన్న ఆశలకి, చిన్న చిన్న అలవాట్లకి అలవాటు పడిపోయి గొప్ప మార్గాన్ని, గొప్ప అవకాశాలని కోల్పోతున్నాం మనం. ఇది ఎంతైనా సరే మనలో సరిచేసుకోవాల్సిన విషయంగా దేవుడు పెర్గాములో ఉన్న సంఘపు దూతకి ఈ విధంగా చదివించినట్టు మనలో కూడా ఉన్న మన యొక్క జీవితాలని మనం సరిచేసుకుంటే తప్ప మనము దేవుడు లేదంటే మన యుద్ధకు వస్తానంటున్నాడు. ఆయన వచ్చి నీకు కలిగింది ఏదైతే ఉందో దాన్ని తీసివేస్తాను, నీ యొద్ద ఉన్న దీపస్తంభాన్ని తీసివేస్తాను అని చెప్పేసి దేవుడు చదివిస్తున్నాడు కదా. మనం ఏదైతే పొందుకోవాలనుకుంటున్నామో ఆ యొక్క కొత్త పేరు అది పొందిన వానికే కానీ మరి ఎవరికి కూడా తెలియదంట. కాబట్టి దేవుడు మనకి ఏదైతే సిద్ధం చేసి ఉంచాడో ఆ సిద్ధం చేసిన ప్రభునందు ఆ యొక్క సిద్ధపరిచిన ఆ యొక్క బహుమానము కొరకు ఇహలోక సంబంధమైన పరుగు పందెంలో పరిగెట్టకుండా పరలోక సంబంధమైన ఆ యొక్క పరుగుని కడముట్టించడానికి ఈ యొక్క నెత్తి మీద లేనిపోని భారాలన్నీ పెట్టుకుని పరిగెట్టలేం ఎక్కువ దూరం. కాబట్టి వీటిని విడిచిపెడదాము, దేవుని యొక్క మార్గాన్ని అనుసరిద్దాము. దేవుడు ఏదైతే చెప్పాడో దానిని మాత్రమే మనం కొనసాగించే వారముగా ఉందాం. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.